హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సెట్ 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే నిన్నంతా కూడా డే అంతా చూసినట్టయితే కొంత కరెక్షన్ టు ఫ్లాట్ కొంత కన్సాలిడేషన్ బేసిస్లో మార్కెట్స్ మూవ్ అవడం మనం చూసాం. బట్ క్లోజింగ్ టైంకి కనుక చూసుకున్నట్టయితే కొంత డే హైస్ వద్ద మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం చూసాం. మార్నింగ్ అంతా కూడా కొంతవరకు కన్సాలిడేషన్లో మూవ్ అయినప్పటికీ క్లోజింగ్ టైంలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత అప్మోలో డేని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని మార్కెట్స్ ఒక పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూసాము. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 101 పాయింట్స్ అప్మూతో 37,494 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసినట్టయితే 197 పాయింట్స్ పాజిటివ్గా 37,591 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ చూసుకున్నట్టు ఒక 4 పాయింట్స్ జస్ట్ ఒక 4 పాయింట్స్ అమ్ముతో 11,261 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టు 51 పాయింట్స్ పాజిటివ్గా 11,308 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 26 పాయింట్స్ అప్మూతో 28,881 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే 96 పాయింట్స్ పాజిటివ్గా 28,951 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మెరిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ ఒక 200 పాయింట్స్ హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 905గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 705గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే బజాజ్ ఫైనాన్స్ 5.5%, హీరో మోటోకార్ప్ 2.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 2.5%, బజాజ్ ఫిన్ సర్వీసెస్ 2.32% అండ్ హెచ్డిఎఫ్సి 1.5% పైగానే అప్సైడ్ మొమెంటంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే హిందాల్కో టాప్ లూజర్గా ట్రేడ్ అవుతుంది. రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత ఈ స్టాక్లో ఈ డౌన్ ట్రెండ్ చూస్తున్నాం అనుకోవచ్చు. ఒక 3% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. అండ్ కొంత ఆయిల్ అండ్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో కూడా కరెక్షన్ కనిపిస్తోంది. లైక్ ఐటీసీ, బీపీసీ ఒక 2-2.5% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అదాని ఫుడ్స్ ఒక 1.5%, టాటా మోటార్స్ ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ నికై మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా నెగిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 224 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతుండగా స్ట్రైక్ టైమ్స్ 22 పాయింట్స్ అండ్ హ్యాన్సన్ 270 పాయింట్స్, తైవాన్ టెక్ 60 పాయింట్స్ అండ్ 22 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ అరౌండ్ 42 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ చేస్తున్నాయి. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 6 పాయింట్స్ పాజిటివ్గా 11,311 వద్ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 23 పైసా లోయర్ సైడ్తో 70.26తో ఈరోజు డేని ఇండియన్ రూపీ స్టార్ట్ చేయడం చూస్తున్నాము. బజాజ్ హోల్డింగ్స్ 2.82%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 2.5%, సిజీ కన్స్యూమర్ అండ్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఒక 1.5% వరకు అప్మూవ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే కిటెక్స్ గార్మెంట్స్ ఒక 15%, వెంకీస్ 9%, ఫిలిప్స్ కాటన్ 7%, దాల్మియా షుగర్స్ ఒక 6% అండ్ జెస్డేల్ ఒక 5% వరకు అప్సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిన్న డే అంతా కూడా కొంత కన్సాలిడేషన్ బేసిస్లో కరెక్షన్ ఫార్మాట్లో ట్రేడ్ అయిన మార్కెట్స్ క్లోజింగ్ టైంలో కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ సైడ్లో డేని క్లోజ్ చేయడం మనం చూసాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో ఒక ఫ్లాట్ టు పాజిటివ్ నోట్తోనే డేని ప్రారంభించాయి. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక మంచి అప్ అనేది రావడం చూసాము. బట్ జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి అగైన్ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూస్తున్నాము. నిఫ్టీ ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే 11,340 ఆ లెవెల్కి కూడా వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ ఆ ఫ్యూ పాయింట్స్ అక్కడ నుండి కూడా కొంత కరెక్షన్ చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే కంపేర్ టు లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కనుక గమనించినట్టయితే మార్కెట్స్ ఈరోజు కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు కంపేర్ టు లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్. సో ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు టెక్నికల్ ఎలాంటి ట్రెండ్ ఓవరాల్ 14th రోజు బిగిన్ అయిన ఈ కౌంటర్ అప్ మూవ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇంకా అప్ సైడ్ మొమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్ సేమ్ టైంలో 11,100 అనేది ఒక కీలకమైన సపోర్ట్. సో ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మనకి నిన్న అంటే మొన్న వచ్చిన హయ్యర్ లెవెల్ 11,290ని బ్రేక్అవుట్ చేసి దానిపైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొనసాగుతుందని భావించవచ్చు. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 11,260, 11,250 ఆ జోన్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఆ జోన్ వరకు ఒక చిన్న డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిప్ దగ్గర లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోమని చెప్తాను, అది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంట్రాడేలో మళ్ళీ ఒకసారి 11,260 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్లో 11,350 కానీ 11,000
370 ఆ జోన్ వరకు అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకు సండే రోజు ఎగ్జిట్ పోల్స్ మనకు అవుట్కమ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం మండే ట్రేడింగ్ పైన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం చాలా వీలైనంత వరకు లాంగ్ పొజిషన్స్ని ఈరోజే క్లోజ్ చేసుకోమని చెప్తాను. లాస్ట్ అవర్లో మళ్ళీ ఒకసారి రీబౌండ్ అంటే బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ బౌన్స్లో లాంగ్ పొజిషన్స్ని తగ్గించుకోమని చెప్తాను. సో ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం అనేది ఈరోజు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా రోజులుగా నెగిటివ్గా ట్రేడ్ అయిన మెటల్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లోనే మనకు నిన్న అప్ సైడ్ మూమెంటం చూసాం. అది ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బ్యాంకింగ్ అంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 28,900 అనేది ఇంట్రాడే సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ వరకు డిప్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ రీబౌండ్ అయితే 29,150 కానీ 29,200 ఈ జోన్ వరకు బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈరోజు సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా నా ఉద్దేశంలో అయితే ఇంకా కౌంటర్ అప్ మూవ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ చిన్న కంప్లీట్ అయ్యే వరకు ఇంకొక బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన మండే రోజు కోసం ఇమ్మీడియట్గా షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవద్దని చెప్తాను. కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను ఇది కంప్లీట్ అయ్యే వరకు. సో ఓవరాల్గా 11,380 కానీ 11,400 ఆ జోన్ వచ్చినప్పుడే షార్ట్ పొజిషన్స్కి అనుకూలంగా ఉంటుంది. సో అప్పటి వరకు కొద్దిగా క్యాష్లోనే ఉండమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీరు అన్నట్టు మెటల్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా నిన్నంతా కొంత మెటల్స్ ర్యాలీలో మూవ్ అవడం చూసాము. బట్ క్లోజింగ్ టైంకి కనుక చూసుకున్నట్లయితే మెటల్స్లో కొంత కరెక్షన్ అనేది వచ్చింది. ముఖ్యంగా కొంత హిందాల్కో మీద బేస్ అయ్యి అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ నిన్న రిజల్ట్స్ అనేది హిందాల్కో ప్రకటించడం జరిగింది. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే ఈ స్టాక్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత బాగా కరెక్షన్లో ట్రేడ్ అవుతుండడం చూస్తున్నాము. ఒక 3% పైగానే ఈ స్టాక్ డౌన్ సైడ్లో చేయడంతో వస్తుంది. సో ఇది ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ లెవెల్ నుంచి మరింత కరెక్షన్ చూడొచ్చు అంటారా? సో హిండాల్కోకి ఓవరాల్గా చెప్పాలంటే లోయర్ లెవెల్స్లో ముఖ్యంగా 185, 188 ఆ జోన్ మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. అక్కడ కొద్దిగా హాల్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడేలో కూడా 187 దగ్గరలో ఉంది. సో ఒక చిన్న బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే మన ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ బౌన్స్ అన్నది 195 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అక్కడ వరకు దాన్ని వెళ్తే దాన్ని బ్రేక్అవుట్ చేస్తుందా, అక్కడ నుంచి రివర్సల్ అవుతుందా అన్న చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 184, 185 ఆ జోన్ దగ్గర ఒక ప్రీవియస్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఆ ఇమ్మీడియట్ ఫాల్ అయితే ఆ లెవెల్ దగ్గర ఆగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీక్ ట్రెండ్ అనేది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా ట్రెండ్ డౌన్ సైడ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగవచ్చు. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక చిన్న బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్యామ్ కాల్ ఉన్నారు. హలో హలో శ్యామ్, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏ స్టవ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎల్టీ ఫుడ్స్ ఈ లెవెల్లో తీసుకోవాలనుకుంటున్నారు. హలో శ్యామ్ చెప్పండి. ఎల్టీ ఫుడ్స్ ఇంకొక స్టాక్ ఏంటన్నారండి? ఓకే, సైంట్ అంటే షార్ట్ టర్మ్ యూతో అడుగుతున్నారా, లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్కి. ఓకే సూర్యదేవ్ గారు, ఎల్టీ ఫుడ్స్ అండ్ సైంట్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చానని అడుగుతున్నారు. సార్ ఎల్టీ ఫుడ్ విషయానికి వస్తే మీరు లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తానండి. మనం ముఖ్యంగా మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉన్నప్పుడు ఇలాంటి వీక్ స్టాక్స్ జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అని చెప్తాను. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లోనే నార్మల్గా కరెక్షన్ అనేది వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది కాకుండా ఎల్టీ ఫుడ్స్ ఈరోజు ఇంపార్టెంట్ సపోర్ట్ని అంటే న్యూ లోస్ని క్రియేట్ చేయడం చూస్తున్నాం సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసి. కాబట్టి ఇది ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది దీంట్లో కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఇలాంటి స్టాక్కి వెళ్లకుండా ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే ఉండమని చెప్తాను. ముఖ్యంగా ఈరోజు లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయడం అయితే కొద్దిగా రిజల్ట్స్ వచ్చే వరకు అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో హలో
అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండి. ఇవి చాలా లాసెస్ లో ఉన్నాను. ఇవి హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ యూస్ వచ్చి? ఓకే, ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు రెండు కూడా? హలో, ఏ ప్రైస్లో హోల్డ్ చేస్తున్నారు రెండు కూడా? సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. అదే అండి, ఏ లెవెల్లో తీసుకున్నారు మీరు? అవి 100 రూపీస్. సిండికేట్ బ్యాంక్ ఏమో 80 రూపీస్ లో ఉన్నాయి. ఓకే, ఇది షార్ట్ టర్మ్ అడుగుతున్నారా లాంగ్ టర్మ్ కా? సార్, లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కా? ఓకే సూర్యదేవ్ గారు, యూనియన్ బ్యాంక్ ఒక 100 రూపీస్లో అండ్ సిండికేట్ బ్యాంక్ 80 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు స్టాక్స్ గురించి. మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఉన్నారు, దాని ట్రెండ్ కొద్దిగా వీక్గా మారిందని చెప్పొచ్చండి. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్సే వీక్నెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో దానికన్నా ముందుగా మీరు బై చేసిన సిండికేట్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోండి. షార్ట్ టైంలో మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు యూనియన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 100 దగ్గరలో బై చేసిన అని చెప్తున్నారు. ప్రజెంట్ అది 70 రూపీస్ దగ్గరలో ఉంది. రాబోయే రోజుల్లో అంటే షార్ట్ టైంలో ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే లాంగ్ టైం మీరు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతానంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కొద్దిగా వీక్నెస్ తర్వాత మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది మార్కెట్స్ పైన కొద్దిగా ఎఫెక్ట్ అనేది బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కొన్న స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా సెటిల్ అవ్వడానికి మీకు 1.5 ఇయర్ టైం అయితే పడుతుంది. కాబట్టి మీరు అంతవరకు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కొంత కరెక్షన్ బేసిస్లో మూవ్ అవుతూ వస్తూ ఉన్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెన్ అయిన 4500 ఆ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక 60 పాయింట్స్ వరకు డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది టెక్నికల్ ట్రెండ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఎలా ఉందంటారు? అండ్ డౌన్ సైడ్ ముఖ్యంగా ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మేజర్గా చెప్పాలంటే డౌన్ ట్రెండ్లో ఎంటర్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే ఇంకా లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ముఖ్యంగా 843 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. దాని కింద ఉన్నంత వరకు ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 640, 650 ఆ జోన్ రీటెస్ట్ చేసిన ఒక చిన్న మైనర్ బౌన్స్ చూస్తూ ఉన్నాం. సో అది కూడా మనకి ఈరోజు 721 ఆ రెసిస్టెన్స్ను టెస్ట్ చేయడం, అక్కడి నుంచి ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో ఈ కౌంటర్ బౌన్స్ అనేది కంప్లీట్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ లోస్ వైపుగా అంటే 580 ఆ జోన్ వైపుగా రాబోయే రోజుల్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది సెల్ ఆన్ ర్యాలీ టైప్లో ఉన్న స్టాక్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చీరాల నుండి వెంకట్రావు. హలో వెంకట్రావు గారు, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కింద నుంచి వచ్చింది కదా ఆగొచ్చా? సూర్యదేవ్ గారు, మీ వాయిస్ లో అయిపోయిందండి. స్టాక్ ఏంటో ఒకసారి మళ్ళీ చెప్తారా? టాటా ఎల్ఎక్సీ 1000 రూపీస్ లో ఫ్యూచర్ పొజిషన్ ఉంది. ఓకే, దానికి ఏమైనా ఎడ్జింగ్ పెట్టాలా లేదంటే వదిలేయచ్చా? ఓకే. టాటా ఎల్ఎక్సీ ఓవరాల్గా ట్రెండ్ అయితే చాలా వీక్గా ఉందండి. మన ఇంత ప్రీవియస్గా కూడా దీన్ని అటెంప్ట్ చేయడం జరిగింది. ఇది 996,000 కింద ఉన్నంత వరకు ఈ స్టాక్లో వీక్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అప్ సైడ్ రావాలి అంటే కనుక మనకు 2 days బ్యాక్ చూసిన ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ని మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే 822, 825 సపోర్ట్ని హోల్డ్ చేస్తేనే ఒక మైనర్ బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మైనర్ బౌన్స్ వస్తే కనుక మీకు నెక్స్ట్ ఇది మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్ళగలిగితే 890, 912 ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 1000 రూపీస్ అయితే ఇమీడియట్గా రాకపోవచ్చండి. కాబట్టి ఏదైనా బౌన్స్ వస్తే ఆ ఫ్యూచర్ పొజిషన్ల నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. మీరు హోల్డ్ చేసిన ప్రతి అంటే నెక్స్ట్ వీక్లో మార్కెట్స్లో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ ఉంటే కనుక టాటా ఎల్ఎక్సీలో కూడా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్స్కి మీరు లాస్ ఎక్కువ ఆల్రెడీ మీరు చాలా ఎక్కువ లాస్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. 820 దగ్గర మీరు స్టాప్ లాస్కి పెట్టుకోండి. 820 క్లోజింగ్ బేసిస్కి స్టాప్ లాస్ పెట్టుకుంటే దాని కింద ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను.
ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో. యా చెప్పండి. నమస్తే అండి, అడగండి. ఒక్కడును సన్ ఫార్మా నాట్కో ఈ లెవెల్ కొనుక్కోవచ్చు ఫార్మా కొంచెం వర్క్ హ్యాడ్, నాట్కో అండ్ సన్ ఫార్మా. నాట్కో లాంగ్ టర్మ్ కోసం. ఓకే అండి. మీరు చెప్పిన 3 స్టాక్స్ బాగానే ఉన్నాయి. వర్క్ హ్యాడ్, నాట్కో అండ్ సన్ ఫార్మా. సో మీరు చెప్పిన 3 స్టాక్స్ కూడా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు ఈ స్టాక్స్లో కరెక్షన్ జరిగిపోయి ఉంది. షార్ట్ టైంలో కొద్దిగా డిప్ వచ్చినప్పటికీ లాంగ్ టైంలో మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నా ఉద్దేశంలో మీరు నాట్కో ఫార్మా కన్నా మిగిలిన సన్ ఫార్మా కానీ ఒక ఈ 2 స్టాక్స్లోనూ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎస్ఐపి మెథడ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టైంలో బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మార్కెట్లో డిప్ వచ్చినప్పటికీ అంటే మార్కెట్ కొద్దిగా బేరిష్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్స్ మాత్రం ఒక డిఫెన్సివ్ స్టాక్స్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎస్ బ్యాంక్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఈ అప్ మూవ్ అనేది సస్టైన్ అవ్వకపోవచ్చు అని కూడా అనుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్యకాలంలో ఎస్ బ్యాంక్ గురించి మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఒక న్యూస్ ఫ్లోస్ తర్వాత ఈ స్టాక్ కొంత ఒక డౌన్ ట్రెండ్ అని బాగా ఒక డౌన్ ట్రెండ్ అనేది రావడం చూసాం. ఆ తర్వాత కొంచెం రికవరీ అనేది కూడా ఇందులో కనిపించింది. బట్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్ని కంటిన్యూ చేస్తూ ఉండడం చూస్తున్నాం. లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్లోనే ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతూ వస్తోంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంతవరకు ఇందులో కరెక్షన్ ఏమైనా తగ్గిందనుకోవచ్చు అంటారా? బ్యాంక్ మనకి ఇంట్రాడేలో ఓపెనింగ్లో హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయినప్పటికీ ప్రజెంట్ నిన్నటి లోయర్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే ప్రతి బౌన్స్ని కూడా ఇన్వెస్టర్స్ దాని స్టాక్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది కనుక 335 ఆ సపోర్ట్ని కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే 100 రూపీస్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ బ్యాంక్లో. సో దీంట్లో మళ్ళీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా సిచ్యువేషన్ రావాలి అంటే కనుక ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వరకు ఈ వీక్నెస్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్కి కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ఓకే అండి, ఇక ఈరోజు కనుక చూస్తే జస్ట్ డైల్ వెరీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 5% వరకు ఈ స్టాక్లో అప్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీన్ని కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? యా ఆల్మోస్ట్ చాలా వరకు ఫాస్ట్గా పెరిగిన స్టాక్ అది. రీసెంట్గా చెప్పాలంటే ఈ 571 సపోర్ట్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ రీబౌండ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఒక కౌంటర్ అప్లో భాగంగానే చెప్పాల్సి ఉంటుంది. సో దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేసి కనుక 571 ఆ సపోర్ట్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఒకవేళ దాన్ని హోల్డ్ చేయడంలో విఫలమైతే మాత్రం జస్టైల్లో వీక్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. అప్ సైడ్ రెసిస్టెన్స్ దీనికి ఇమీడియట్గా 670, 675 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఈరోజు నిన్న వాల్యూమ్స్ చూసినా పెద్దగా ఇంప్రెసివ్ వాల్యూమ్స్ అయితే లేవు. కాబట్టి ఈ బౌన్స్ అనేది మళ్ళీ 640, 670 ఆ మధ్యలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్స్ ఉంటే కనుక ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్తాను. ఓకే అండి, కాల్స్తో ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. సత్యనారాయణ మెయిల్ చేశారు. పిఎన్బి, ఆయిల్ ఇండియా అండ్ పిఎఫ్సి ఈ స్టాక్స్ ఎస్ఐపి మూడ్లో తీసుకోవచ్చు అంటారా? 2 yearsతో ఎంట్రీ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు. పిఎన్బి, పిఎఫ్సి అండ్ ఆయిల్ ఇండియా. మీరు ఎస్ఐపి మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎఫ్సి బాగానే ఉంటుందని, పిఎన్బి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తారు. సో లాంగ్ టైంలో మీరు ఆయిల్ ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎస్ఐపి మెథడ్లో చేసుకోవచ్చు. సో మీరు ఆయిల్ ఇండియా అండ్ పిఎఫ్సి ఆ 2 స్టాక్స్లో మాత్రం ఎస్ఐపి మెథడ్లో కంటిన్యూ చేయండి. పిఎన్బి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తారు. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రాఘవేష్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ 138లో ఇంట్రాడేకి సెల్ చేశారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 138లో సెల్ చేశారు ఇంట్రాడే కోసం. ఇంట్రాడే కోసం అయితే 138లో సెల్ చేస్తే నా ఉద్దేశంలో అయితే దాన్ని కంటిన్యూ చేసుకోండి. హయ్యర్ లెవెల్స్లో ఇంట్రాడే హయ్యర్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 144 స్పాట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఇది
లోయర్ లెవెల్స్ వైపే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కనుక జరిగితే 135 కానీ 133 ఆ జోన్ వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనండి, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. రవీంద్ర బాబు మెయిల్ చేశారు. జువారీ అగ్రో కెమికల్స్ ఒక 1 year బ్యాక్ తీసుకున్నారు 504లో, అండ్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 540లో తీసుకున్నారు. రెండు కూడా కంటిన్యూ చేసుకోవచ్చంటారా లేదంటే సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. జువారీ అగ్రో కెమికల్స్ 504 అండ్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 540. యా, జువారీ అగ్రో 504లో, అపెక్స్ 540లో. జువారీ 504లో తీసుకుంటే ప్రజెంట్ అది 162 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే క్యారీ ఫార్వర్డ్ చేయండి. చాలా వరకు లాస్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది మీ పొజిషన్. కాకపోతే ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ బేస్ అన్నది ఇంకా ఫామ్ కాలేదు జువారీ అగ్రో విషయానికి వస్తే. కాబట్టి నా ఉద్దేశంలో ఇంకా కొద్ది రోజుల పాటు ఇది కన్సాలిడేషన్ మోడ్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా బౌన్స్ వస్తే మీరు ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీ బయింగ్ ప్రైస్ అయితే ఇమీడియట్గా వచ్చే అవకాశం అయితే లేదు. మీరు 2 years 3 years మీరు క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ విషయానికి వస్తే అది ఆల్మోస్ట్ నిన్న గమనిస్తే ఇంపార్టెంట్ సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మార్కెట్లో సెంటిమెంట్ కనుక మళ్ళీ నెగిటివ్గా అయితే ఇది మళ్ళీ 265ని కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. దీంట్లో రికవరీ రావాలంటే కొద్ది సమయం అయితే పడుతుంది. కాబట్టి మీరు 2 years టైం స్పెండ్ మీరు హోల్డ్ చేయగలిగితే కంటిన్యూ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మెర్క్ కనుక చూసుకున్నట్టయితే ఆన్ అండ్ ఆఫ్ ఈ మధ్య కాలంలో దీన్ని కనుక చూసుకున్నట్టయితే స్టాక్లో మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కొంత అప్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతోంది. ఈ రోజు చూసుకున్నట్టయితే కొంత ఆన్ న్యూస్ అనుకుంటా ఈ స్టాక్ ఒక 3 to 3.5% పైగానే అప్ సైడ్లో కనిపిస్తోంది. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ వైజ్లో కానీ సపోర్ట్స్ వైజ్లో కానీ ఎలా ఉన్నాయంటారు? మెర్క్ విషయానికి వస్తే చార్ట్ ప్యాటర్న్స్ అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి 1093 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ము ఈరోజు ఆల్మోస్ట్ ఎండింగ్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఇంట్రాడేలో ఈరోజు 5000 ఎబవ్ వరకు స్పైక్ రావడం చూసాం. సో ప్రజెంట్ ఇది హయ్యర్ లెవెల్స్లో ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ 1000 దగ్గర బిగిన్ అయిన అప్ము 5000 దగ్గర కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో వీలైనంత వరకు ఈ స్టాక్లో నుంచి బయటకు రమ్మని చెప్తాను. సో ఇమ్మీడియట్గా ఈ 5000 బ్రేక్అవుట్ రాలేదు అంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ మేజర్ ట్రెండ్ రివర్సల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేజర్ ట్రెండ్ రివర్సల్లోకి ఎంటర్ అయితే కనుక రీట్రేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ 3600 దగ్గరలో ఉంది. ఆ జోన్ వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఈ లెవెల్స్లో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. వీలైనంత వరకు లాంగ్స్ నుంచి తగ్గించుకోమని చెప్తాను. ఓకేనండి, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. ప్రశాంత్ ఈ మెయిల్ చేశారు. M&M 120 షేర్స్ని 900లో తీసుకున్నారు. ఈ లెవెల్లో ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. యా, 900లో తీసుకున్నారు. యావరేజింగ్కి ఏమైనా వెళ్ళొచ్చా? M&M మీరు ఈ లెవెల్లో యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపించట్లేదండి. ఇంకా కొద్ది వీక్నెస్ అనేది M&Mలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు యావరేజ్ చేయాలనుకుంటే వీటిలో కొద్దిగా యావరేజ్ చేయండి. ఒకేసారి మాత్రం యావరేజ్ చేయకండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీంట్లో వీక్నెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నా ఉద్దేశంలో ఈ లెవెల్లో యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేసి నెక్స్ట్ వీక్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్లో డిప్ తర్వాత అప్పుడు మీరు యావరేజ్ అనేది బిగిన్ చేసుకోండి. ఇమ్మీడియట్గా అప్ సైడ్ మూమెంటం అనేది దీంట్లో కనిపించట్లేదు. కాబట్టి మీరు SIP మెథడ్లో కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు. ఒకేసారి మాత్రం యావరేజింగ్ మాత్రం వెళ్ళకండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోస్ట్ రిజల్ట్స్ తర్వాత కనుక అబ్జర్వ్ చేస్తే HDFC కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది ఈ స్టాక్లో రావడం చూసాము. కంటిన్యూస్ ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ మనకు చూసుకున్నట్లయితే ఈ స్టాక్లో కొంత వీక్ ట్రెండ్ అనేది కనిపించింది అనుకోవచ్చు. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ అయిన 1941 ఆ లెవెల్ నుంచి కనుక 1941 ఆ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక చిన్న షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 35 to 40 పాయింట్స్ వరకు కూడా ఒక చిన్న ర్యాలీ అనేది ఇందులో రావడం చూస్తున్నాము. సో దీనికి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ టార్గెట్స్ పరంగా బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మీతో ఈ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? HDFC రీసెంట్గా గమనిస్తే ఆల్మోస్ట్ 2070 దగ్గర ఒక నెగటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్ ఏర్పడింది. అక్కడ నుంచి స్టాక్లో వీక్నెస్ అనేది వచ్చింది. సో అది కాకుండా మనకి లాస్ట్ 2 days బ్యాక్ ఇది 1930 ఆ సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ రావడం చూస్తున్నాం. సో ఈరోజు వచ్చిన బౌన్స్ పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు. 1980 1990 ఆ జూన్ మధ్యలో
రెసిస్టెన్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అది కనుక ఈరోజు కానీ రేపు కానీ 1930ని మళ్ళీ ఒకసారి బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం 1800 వరకు డిప్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 1800 దగ్గర ఇంకా ఇంపార్టెంట్ సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి అక్కడ హోల్డ్ అవుతుందా, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం ఇది సెల్ అండ్ ర్యాలీస్లో ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. ఓకే సురదేవ్ గారు, ఇక పెట్రోనెట్ ఎల్ఎన్జీ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఇది ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 4.5 to 5% మధ్య అప్ ట్రెండ్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ట్రేడ్ అవుతుండడం చూస్తున్నాము. సో కొంతవరకు డిప్స్లో చిన్నపాటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్లో కొంత లాంగ్ పొజిషన్స్కి ఎంటర్ అవ్వచ్చు అంటారు. సో పెట్రోనెట్ ఎల్ఎన్జీ అయితే ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి పెద్దగా ఈ బౌన్సెస్ అనేది సస్టైన్ అవ్వలేకపోవచ్చు. సో ఇప్పటికీ ఈరోజు కొద్దిగా 224 దగ్గర నుంచి బౌన్స్ వచ్చినప్పటికీ 236, 238 రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి దాని కింద ఉన్నంత వరకు ఇలాంటి బౌన్సెస్ అనేది సస్టైన్ అవ్వడం కష్టం. సో మనకి నిన్నటి లోయర్ లెవెల్స్ 218, 219 అన్నది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో రాబోయే రోజుల్లో 219 కనుక బ్రేక్ డౌన్ అయితే ఈ డౌన్ సైడ్ మూమెంటం ఇంకా కొనసాగి 200 వైపుగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే సురదేవ్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత అదే పాజిటివ్ ట్రెండ్ని కొనసాగిస్తూ మోడడం చూస్తున్నాము. బట్ కొంతవరకు కరెక్షన్ అనేది కూడా మార్కెట్స్లో ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఒక ర్యాలీ అనేది వస్తున్నప్పటికీ అది ఎక్కువగా సస్టైన్ అవ్వలేకపోతుంది. ఒక ఫ్యూ పాయింట్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. సో ముఖ్యంగా నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఇక్కడ నుంచి ఎలాంటి టర్న్ తీసుకోవచ్చు అంటారు? ఈ రోజు వయసులో చూసుకున్నట్టయితే దీనికి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? సో నిఫ్టీకి నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ 11,260 దగ్గరలో ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 11,375, 380 ఆ జోన్ మధ్యలో ఉంది. కాబట్టి ఈ రేంజ్లోనే నిఫ్టీ మూమెంటం అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. నా ఉద్దేశంలో అయితే ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కనుక డైరెక్ట్గా 11,370 ఆ జోన్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఒక షార్ట్ సెల్లింగ్కి వెళ్ళొద్దనే చెప్తాను. ఇమ్మీడియట్గా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక ఇది 11,250 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒకవేళ 11,370 పైన సస్టైన్ అవ్వడంలో సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ 11,450, 11,460 వరకు కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి హయ్యర్ లెవెల్స్లో. థ్యాంక్ యూ సురదేవ్ గారు. పియర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 58 పాయింట్స్ పాజిటివ్గా 11,316 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 226 పాయింట్స్ పాజిటివ్గా 37,620 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 132 పాయింట్స్ పాజిటివ్గా 28,987 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. జస్ట్ స్టే విత్ us.